నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇంటిపై పడిన పేలోడ్ బెలూన్, భయాందోళనలో గ్రామస్తులు. పసుపు బోర్డు ప్రకటనను స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత. ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఘాటు వ్యాఖ్యలు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కట్టప్ప కూతురు, డిఎంకేలో చేరిక. కెనడాతో అమెరికా ఆర్థిక యుద్ధం ప్రారంభిస్తోందా? కర్ణాటకలోని బీదర్ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. జలసంగి గ్రామంలోని ఓ ఇంటిపై నింగిలో నుంచి ఓ శాటిలైట్ పేలోడ్ బెలూన్ పడింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆ పేలోడ్ను పరిశీలించిన అధికారులు దానిని హైదరాబాద్ నుంచి నింగిలోకి పంపినట్లు తెలిపారు. వాతావరణంపై అధ్యయనం చేసేందుకు ఈ బెలూన్ను విడుదల చేశారని చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తున్నట్లు భారాస ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? రాజకీయం కోసమే దీన్ని ప్రకటించారు. నిజంగా రైతుల కోసమే ఈ నిర్ణయం అయితే పసుపు మద్దతు ధర ప్రకటించాలి. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. పసుపు బోర్డు కోసం భారాసానే పోరాటం ప్రారంభించింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు దీనికోసం కృషి చేశాను. పసుపు ఆధారిత పరిశ్రమలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్కు విమానాశ్రయం తీసుకురావాల్సిన బాధ్యత ఎంపీ అరవింద్పై ఉంది అని కవిత అన్నారు. ప్రముఖ నటుడు సత్యరాజ్ కూతురు దివ్య రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో డిఎంకే పార్టీలో చేరారు. ఆమె తమిళనాడులో ప్రముఖ పోషకాహార నిపుణులుగా గుర్తింపు పొందారు. కాగా సత్యరాజ్ బాహుబలి 2 సినిమాల్లో కట్టప్పగా నటించి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంలో అతను కెనడా నుంచి యునైటెడ్ స్టేట్స్కు దిగుమతి చేసుకునే వస్తువులపై 25% వరకు సుంకాన్ని పెంచబోతున్నట్టు చెప్పారు. ఫలితంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక యుద్ధం ఏర్పడే ప్రమాదం ఉంది. పన్ను పెంపును ఆపేందుకు కెనడా ప్రభుత్వ ఉన్నతాధికారులు అమెరికాతో చర్చలు జరుపుతున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.